అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. మళ్ళీ ఎవడో రాశాడు, దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను. ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. డిజిటల్ మీడియా విస్తరించిన తర్వాత అనేక సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి. ఎక్కడో అమెరికా నుంచి కూడా చాలా మంది వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఎమోషనల్ తీరు చూస్తే నిజంగా చాలా మంది ఫీల్ అవుతారు. ఎందుకంటే దిల్ రాజు ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఒక 2 ప్రధాన వెబ్సైట్స్ ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి దిల్ రాజు ఒక ఇంత కంటతడి పెట్టుకున్న సందర్భం మనం చూసాం. హనుమాన్ మూవీని దిల్ రాజు ఆపేయాలని చూశారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. కానీ చాలా మీడియా పోర్టల్స్ కావచ్చు ఆయన మాటల్ని వక్రీకరిస్తున్నట్టు రాశాయి. ఈ విషయంపై దిల్ రాజు అనేకసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి మరి హనుమాన్ మూవీ, గుంటూరు కారం మూవీ అన్నీ కూడా ఆడాలి అని చెప్పి ఆ దిల్ రాజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదు రవితేజ వెనక్కి తగ్గడం కూడా శుభపరిణామం అని చెప్పి దిల్ రాజు పేర్కొన్నారు. ఏదైనా కానీ దిల్ రాజు గతంలో ఒక మాట అన్నారు, ఏంటంటే ఇదంతా బిజినెస్, ఆయనకి థియేటర్స్ ఉన్నాయి, ఆ థియేటర్స్లో ఏ సినిమా వేసుకోవాలో ఆయన ఇష్టం. తాట తీస్తా ఉంటూ దిల్ రాజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వార్నింగ్ అయితే దిల్ రాజు ఇవ్వలేదు. హనుమాన్ మూవీకి థియేటర్స్ తక్కువ ఉన్నాయనే మాట మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నిన్న కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తపరిచారు. కానీ లాంగ్ రన్ పెరిగే కొద్దీ హనుమాన్ మూవీకి మంచి ఆక్యుపెన్సీ లభిస్తుందని కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక మాట ఒకటి, హనుమాన్ మూవీని దిల్ రాజు తొక్కేస్తున్నారని చెప్పి వారికి వేరే విధంగా రాయడం వల్ల దిల్ రాజు కాస్త నొచ్చుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ విషయాన్ని దిల్ రాజు సీరియస్ గా తీసుకున్నారు, తాట తీస్తాను బెదిరించారు. సో ఫర్దర్ గా ఆ వెబ్సైట్స్ పై దిల్ రాజు ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారనేది ఇప్పుడు వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ అమేక్షతో కార్తీక్ కోట, ఫిల్మ్ ఇండియా తెలుగు, హైదరాబాద్.